హాయ్ అండి, ఈరోజు షార్ట్ వీడియోలో మా బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నానండి. పెసరట్ట ఇంత పెద్ద ప్రాసెస్ అనుకోకండి, ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో చేసుకునే విధానం చూపిస్తాను. ముందుగా నైట్ పూటే ఒక గ్లాస్ పెసరు, హాఫ్ గ్లాస్ రైస్ కలిపి నానబెట్టుకోవాలండి. మార్నింగ్ అవగానే పెసరు నీట్గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లము, పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి. నేను అల్లం పచ్చిమిర్చితో పాటు ఒక టమాటో కూడా వేసాను. దీనివల్ల పెసరట్లు బాగా రావడమే కాకుండా మంచి కలర్ఫుల్గా క్రిస్పీనెస్గా కూడా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. 3 వేసుకుని మనం ముందుగా నానబెట్టిన పెసరపప్పు, రైస్ ఇవి కూడా వేసేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనకి దోశ కన్సిస్టెన్సీలో మిక్సీ పట్టుకుని స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకుని దోశలాగా వేసుకోవాలి. మీకు ఎలా కావాలితే అలాగా క్యారెట్, ఆనియన్, పెసరట్టు ఉప్మా ఏ టైప్లో కావాలితే ఆ టైప్లో వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.